ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 16వ తారీఖు జూలై నెల 2023వ సంవత్సరము ఆదివారం. రమణ భాషణములు గ్రంథంలో క్వశ్చన్ నంబర్ 91 కదా మేడం? 92. ఒక్క నిమిషం ఉండండి. 92. 92వ ప్రశ్న లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. ఓకే, ఇది విడిపోయిన కాగితం పెద్ద లావుకు వస్తుంది. వృక్షకుడు మనోవికాసానికి అదే పనిగా యత్నించిన ఆపత్కరం, అది అయిపోయింది కదండి. దేనికి ఆపత్కరం అని అడిగారు కదా. విషయం ఇంద్రియ గోచరమైతే ఆ ఎరుకను ప్రత్యక్ష జ్ఞానం అంటారు. 93వ ప్రశ్న అదేంటంటే 93వ ప్రశ్న, తమ తమ ఆత్మ అందరికీ తెలుసు కాని ఆశ్చర్యం వారు కాని దానిని అయినదిగాను విషయాలను ఆత్మకు భిన్నంగాను ఇది కాలు లేకపోతే ఉండలేదు భావిస్తూ ఉంటారు. విషయ జ్ఞానం పలు విధాలు, ప్రత్యక్ష, అనుమాన, బుద్ధి, విషయక మొదలైనవి. అది ఏ విధమైన తెలియని వాడు ఉంటేనే, జ్ఞాతయే లేని నాడు అవన్నీ అదృశ్యమవుతాయి. వాడెంత ప్రమాణమో అవి అంతే ప్రామాణికాలు. విషయ జ్ఞానం పలు విధాలు, ఎలాగా? ప్రత్యక్షం, అనుమానం, బుద్ధి, విషయక మొదలైనవి. అది ఏ విధమైన తెలియని వాడు ఉంటేనే, జ్ఞాతయే లేని నాడు అవన్నీ అదృశ్యమవుతాయి. వాడెంత ప్రమాణమో అవి అంతే ప్రామాణికాలు. 94. తన పాపములను క్షమించవలసినదని ఒకరు ప్రార్థించారు. మహర్షి, విషయంగా నీ మనస్సు నిన్ను బాధించకుండా జాగ్రత్త పడు అన్నారు. తన పాపాలను క్షమించాలని ఒకడు ప్రార్థిస్తే నీ మనస్సు నిన్ను బాధించకుండా జాగ్రత్త పడు అన్నారు. తర్వాత 95. చాడ్విక్ ఒక ప్రశ్న లేపాడు. శ్రీ ఎడ్వర్డ్ కార్పెంటర్ ఒక గూఢతంత్రవేత్త, మిస్టిక్. ఆయన ఒక గ్రంథంలో రాసిన ప్రకారం ఆయన ఆత్మానుభవం కొన్ని మార్లు కలిగింది. దాని ఫలితాలు కొంతకాలం వరకు ఉన్నవి, కానీ కొన్నాళ్లకి క్రమంగా మాసిపోయినవి. అయితే శ్రీ రమణ గీతలో వ్రాసి ఉంది, గ్రంథి ఒక మారు వీడితే కలకాలము వీడినట్లే. ఆ కార్పెంటర్కి ఆత్మానుభవం తర్వాత కూడా బంధం అంటిపెట్టుకున్నట్లే ఉంది. అట్లుండునా? గురువర్యులు కైవల్యం నుండి ఉదహరించారు. పూర్ణజ్యోతి స్వరూపము, ఏకము, అఖండము అయిన సచ్చిదానంద స్థితి నందిన శిష్యుడొకడు గురువు వద్దకేగి తన్ను అనుగ్రహించిన గురువులు రుణం తీర్చుకునే విధము సెలవియ్యవలసిందని సవినయంగా వేడుకొన్నాడు. ఆ ఉపాయం వారు తెలిపినది. నిత్యము, అఖండము అయిన ఆనందంలో స్థిరంగానే ఉండడమే నాకు బహుమానం. ఆ స్థితి నుండి దిగజారకు. పృచ్ఛకుడు, ఒక మారు అనుభవం కలిగాక దానిని దూరమగుటెట్లు? మహర్షి, అది సంభవమే. చిరంతనంగా వాని నంటిపెట్టుకుని ఉన్న పూర్వవాసనలు వారిని వెలికీడ్చి అజ్ఞానంలో ముంచివేస్తాయి. పృచ్ఛకుడు, అఖండానంద స్థితికి ఆటంకాలు ఎట్టివి? వానిని తొలగించుటెట్లు? అంటే మహర్షి, ఆటంకములు అజ్ఞానం, తాను శుద్ధుడను అన్నది మరచిపోవడం, అది అజ్ఞానం. సంశయం, తన అనుభవం నిజమవునా కాదా అన్న విస్మయం. విభ్రమం, తాను దేహమని, జగత్తు సత్యమని, దీనిని శ్రవణమననిది ధ్యాసముల చేత నివారించవచ్చు.
గురువులు ఇంకను వివరించారు. అనుభవం తాత్కాలికము, సార్వకాలికము కావచ్చు. తాత్కాలికమైనది నిధిధ్యాస వల్ల నిత్యం కావచ్చు. పూర్వదశలో బంధం పూర్తిగా నశించి ఉండదు. అది సూక్ష్మంగా ఉండి క్రమంగా మరల నిగుడవచ్చు. కానీ నిత్య స్థితిలో ఆ బంధం కూకటి వేరుతో సహా నాశనం అయి మరి తలెత్తదు. శ్రీమద్ భగవద్గీతలోని యోగ భ్రష్ట పదము ఆ ఆ పూర్వదశలోని నివారికి వర్తిస్తుంది. ఒకసారి చదువుతానండి. అంటే ఏమిటి ఆటంకాలంటే అజ్ఞానం, సంశయం, విభ్రమం. గురువులు ఇంకా చెప్పారు. అనుభవం తాత్కాలికము, సార్వకాలికము కావచ్చు. తాత్కాలికమైనది నిధిధ్యాసనం వల్ల నిత్యం కావచ్చు. పూర్వదశలో బంధం పూర్తిగా నశించి ఉండదు. అది సూక్ష్మంగా ఉండి క్రమంగా మరల మిగలవచ్చు. కానీ నిత్య స్థితిలో బంధం కూకటి వేరుతో సహా నాశనం అయి మరి తలెత్తదు. శ్రీమద్ భగవద్గీతలోని యోగభ్రష్ట పదము ఆ పూర్వదశలోని నివారికి వర్తిస్తుంది. అయితే శ్రవణం కొద్ది మందికే ఉద్దేశించినదా? శ్రవణం 2 విధాలు. పెద్దలు దాన్ని ప్రతిపాదించి వివరిస్తూ ఉంటే వినడం, ఇది సర్వసామాన్యంగా జరిగేది. కానీ తన్ను తానే ప్రశ్నిస్తూ శోధించు సమాధానం తనలోనే అవిరళమైన అహంస్ఫురణగా కనుగొనడం సరి అయిన మార్గం. మనన 2వ దశ. 3వది నిధిధ్యాసనం. పృచ్ఛకుడు: తాత్కాలిక అనుభవాన్ని సమాధి అనవచ్చా? కూడదు. అది 3వ దశలోని. అయితే సత్యశ్రవణం కూడా కొద్ది మందికే పరిమితమని నాకు తోస్తున్నది. సాధన చేసేవారు 2 రకాలు: కృతోపాసకులు, అకృతోపాసకులు. కృతోపాసకులు దృఢ తాత్పర్యం వల్ల వాసనలను ముందుగానే దాటుతున్నవారు. వారు శుద్ధ మనస్కులు, ఏదో ఒక విధంగా అనుభూతి గలవారే, కానీ దాని యథార్థం తెలియని వారు. సమర్థుడైన గురువు బోధింపగానే అట్టి వారికి అనుభవం నిత్యం అవుతుంది. తర్వాత కృతోపాసకులు గమ్యం చేరడానికి చాలా కాలం శ్రమించవలె. అట్టి వారికి శ్రవణమైన నిధిధ్యాసనలు ఎట్లు ఉపకరిస్తాయి? మహర్షి: ఆ 3 ఉపాసనా భాగములు. ఉపాసన సత్యానికి చాలా దాపు, అది చివరి ఆత్మానుభవంతో ముగుస్తుంది. 4వది విమోచనంలోని చివరి దశ. అక్కడ కూడా తరతమాలు బట్టి విభజించి ఉన్నారు: బ్రహ్మవిత్, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వర్య, బ్రహ్మవిద్వర్ధము, వరిష్ట. కాని వారందరూ జీవన్ముక్తులే. బ్రహ్మవిత్ అంటే 4 చెప్పారు: బ్రహ్మవిత్, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వర్య, బ్రహ్మవిద్వరిష్ట అని. ఇంతవరకు ఆపుదామండి. అంటే ఈరోజు ఆయన అంటే సంపూర్ణ స్థితికి వెళ్ళాక కూడా వాసనలు గాని వృద్ధిగా ఉంటే పడిపోవచ్చు అని చెప్పారు. ఏమంటారు? అది వాసనాబలం. తమ ఆత్మ అందరికీ తెలుసు, కానీ ఆశ్చర్యం వారు కాని దానిని అయినది గాను, విషయాలను ఆత్మకు భిన్నంగాను భావిస్తూ ఉంటారు. విషయ జ్ఞానము పలు విధాలు: ప్రత్యక్ష, అనుమాన, బుద్ధి విషయిక మొదలైనవి. అది ఏ విధమైనదా అయినా తెలియని వాడు ఉంటేనే, జ్ఞాతయే లేనినాడు అవన్నీ అదృశ్యమవుతాయి. వాడెంత ప్రమాణమో అవి అంతే ప్రామాణికాలు. ఇంకొక నెక్స్ట్ ప్రశ్న: తన పాపములను క్షమించవలసిందని ఒకడు ప్రార్థించాడు. దానికి మహర్షి అన్నారు: ఆ విషయంగా నీ మనస్సు నిన్ను బాధించకుండా జాగ్రత్త పడు అన్నారు. తర్వాత అన్నారు: చాడ్విక్ ఒక ప్రశ్న లేపాడు. శ్రీ ఎడ్వర్డ్ కార్పెంటర్ ఒక గూఢ తంత్రవేత్త, అంటే మిస్టిక్. ఆయన ఒక గ్రంథంలో వ్రాసిన ప్రకారం ఆయనకి ఆత్మానుభవం కొన్ని మార్లు కలిగింది. దాని ఫలితాలు కొంతకాలం వరకు ఉన్నాయి, కానీ కొన్నాళ్ళకి క్రమంగా మాసిపోయాయి.
అయితే శ్రీ రమణ గీతలో వ్రాసి ఉంది, గ్రంథి ఒక మారు వీడితే కలకాలము వీడినట్లే. ఆ కార్పెంటర్ ఆత్మానుభవం తర్వాత కూడా బంధం అంటి పెట్టుకున్నట్లు ఉంది. అట్లుండున గురువర్యులు కైవల్యం నుండి ఉదహరించారు. పూర్ణజ్యోతి స్వరూపము ఏకము అఖండము అయిన సచ్చిదానంద స్థితి నందిన శిష్యుడొకడు గురువు వద్దకేగి తన్ను అనుగ్రహించిన గురువుల రుణం తీర్చుకునే విధము సెలవీయవలసిందని సవినయంగా వేడుకున్నారు. ఆ ఉపాయం వారు తెలిపినది. నిత్యము అఖండము అయిన ఆనందంలో స్థిరంగానే ఉండడమే నాకు బహుమానం. ఆ స్థితి నిండు దిగజారకు. పృచ్ఛకుడు, ఒక మారు అనుభవం కలిగాక దానికి దూరమొకటెట్లు? మహర్షి, అది సంభవమే. చిరంతనంగా వానిని అంటిపెట్టుకుని ఉన్న పూర్వవాసనలు వానిని వెలికీడ్చి అజ్ఞానంలో ముంచివేస్తాయి. తరువాత అఖండానంద స్థితికి ఆటంకాలు ఎట్టివి? వానిని తొలగించుటెట్లు అంటే 3 ఆటంకాలు చెప్పారు. అజ్ఞానం, సంశయం, విభ్రమం. విభ్రమం అంటే తాను దేహమని, జగత్తు సత్యమని. దీనిని శ్రవణమన నిధి ధ్యాసముల చేత నివారించవచ్చు. గురువులు ఇంకను వివరించారు. అనుభవం తాత్కాలికము, సార్వకాలికము కావచ్చు. తాత్కాలికమైనది నిధిధ్యాసం వల్ల నిత్యం కావచ్చు. పూర్వదశలో బంధం పూర్తిగా నశించి ఉండదు. అది సూక్ష్మంగా ఉండి క్రమంగా మరల నిగుడవచ్చు. కాని నిత్యస్థితిలో ఆ బంధం కూకటి వేయుతో సహా నాశనం అయి మరి తెలియదు, తలెత్తదు. శ్రీమద్ భగవద్గీతలోని యోగభ్రష్ట పదము ఆ పూర్వదశలో నివారికి వర్తిస్తుంది. అయితే శ్రవణం కొద్దిమందికే ఉద్దేశించినదా అని ప్రశ్న. శ్రవణం 2 విధాలు. పెద్దలు దాన్ని ప్రతిపాదించి వివరిస్తుంటే వినడం. ఇది సర్వసామాన్యంగా జరిగేది. కానీ తన్ను తానే ప్రశ్నిస్తూ శోధించి సమాధానం తనలోనే అవిరళమైన అహంస్ఫురణగా కనుగొనడం సరైన మార్గం. మననం 2వ దశ. 3వది నిధిధ్యాసనం. తాత్కాలిక అనుభవాన్ని సమాధి అనవచ్చా? కూడదు. అది 3వ దశలోనిది. అయితే నిత్య శ్రవణం కూడా కొద్ది మందికే పరిమితమని నాకు తోస్తున్నది. సాధన చేసేవారు 2 రకాలు: కృతోపాసకులు, అకృతోపాసకులు. కృతోపాసకులు దృఢ తాత్పర్యం వల్ల వాసనలను ముందుగానే దాటుకున్నవారు. వారు శుద్ధ మనస్కులు, ఏదో ఒక విధంగా అనుభూతి గలవారే, కానీ దాని యథార్థం తెలియనివారు. సమర్థుడైన గురువు బోధన గాని అట్టి వానికి అనుభవం గురువు బోధించగానే అట్టి వానికి అనుభవం నిత్యమవుతుంది. ఇది ఇంకా ఏం చెప్పారంటే, అకృతోపాసకులు గమ్యం చేరటానికి చాలా కాలం శ్రమించవలే. అట్టి వారికి శ్రవణమన నిధిధ్యాసనములు ఎట్లు ఉపకరిస్తాయి? పృచ్ఛకుడు అడిగాడు. మహర్షి, ఆ 3 ఉపాసనా భాగములు. ఉపాసన సత్యానికి చాలా దాపు. అది చివరి ఆత్మానుభవంతో ముగుస్తుంది. 4వది విమోచనంలోని చివరి దశ. అక్కడ కూడా తరతమాల బట్టి విభజించి ఉన్నారు. బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వర్య, బ్రహ్మవిద్వరిష్ఠ కాని వారందరూ జీవన్ముక్తులే. ఇదండి ఇవాళ మనం ఇక్కడికి ఆపుదాం. రాంబుద్ధుడి గారు మీకు ఏమైనా అర్థమైంది చెప్తారా? అర్థం కాని అడగండి. లేకపోతే వసంతలత 2వసారి చదివాను కదా, టెక్స్ట్ ఉంది కదా నీ దగ్గర. టెక్స్ట్ సరిగ్గా పనిచేయడం లేదు లక్ష్మి. అంటే అందులో అన్ని కదిలిపోతున్నాయి. దానికన్నా విన్నాను అంతే. ఈ కాగితాలు ఎగిరిపోతున్నాయి, కష్టంగా ఉంది చదవడం. అంటే నాది ఐప్యాడ్ లో ఉంది, కానీ ఐప్యాడ్ మధ్య మధ్యలో ఇంత పెద్దది అయిపోవడం, చిన్న కదిలిపోతుంది, ఇలాగొస్తున్నది. సో ఓకే, నేను ఎక్కువగా విన్నాను. అంటే నాకు ఇవాళ చదివిందంతా కొంచెం టెక్నికల్ గా కనిపించింది. అంటే ఏదో అంటే కొంచెం జ్ఞాపకం ఉండదు. అందులో ఒక విషయం చెప్తాను.
అందులో మొట్టమొదటిది మీరు చదివింది అన్నిటికంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనము ఏది ఉన్నదో అది లేనట్టుగా భావిస్తాం, ఏది లేదో అది ఉన్నట్టుగా భావిస్తాం. అది ఆయన మొట్టమొదట చెప్పారు. వండర్స్ అనేదో చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం ఆశ్చర్యం ఏంటంటే ఏముంది? మనిషి జగత్తు నిత్యం కాదు ప్రతిబింబం అని మనం ఎన్నేళ్ల బట్టో వింటున్నాం. అదే నిత్యం అని చూస్తున్నాం. అది మన అంటే శాశ్వతం అది ఏమిటి? అది అది అతను అలా అన్నారు కదా, ఫస్ట్ అదే నేను చదివారు. ఆత్మని అన్న సత్యం ఏమని ఎప్పుడు లేకుండా బాడీని అని బతుకుతున్నాం. మరి అవన్నీ అతను చెప్పిన దాంట్లో నిరంతరం మనం మననం చేసుకుంటున్నాం కదా! అవి ఇవాళ కొత్త కాదే. ఇవాళ మన ఆశ్చర్యం అని కాదు, అతను అన్నారు అన్నిటికంటే ప్రపంచంలో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఏది కనిపిస్తుందో అది చూడకుండా అది లేదనుకుంటాం, ఏది లేదని ఉంటుందో అది ఉన్నదనుకుంటాం, అది భ్రమలో ఎప్పుడు ఉంటాము అని. ఆ తర్వాత ఇంకోటి విషయంలో ఆయన ఎవరో అడిగారు. అంటే నేను నా పాపాలు ఏదో నేను పాపాల నుంచి ఎలాగా విముక్తి అవుతాను, లేకపోతే వాటిని బాధల నుంచి ఎలా నా పాపాలు కడగబోతాయా, అదే ఏంటది ఇదైపోతాయా క్షమించవలసింది వాటి నుంచి కార్యం. ఏమిటండి ఏదో ఉంది పాపాలంటే అతను పాపాలని అన్నారు క్షమించండి అని. పాపాలను క్షమించండి అని. అంటే అతను అన్నారు నీ మనస్సు నిన్ను వ్యధపెట్టకుండా చూసుకో, అదే గొప్ప విషయం అన్నారు అన్నట్టు. నీ మనస్సు నిన్ను ట్రబుల్ చేయకుండా చూసుకోవడమే ఉంటే చాలు అని అన్నారన్నమాట. అంటే సాధారణంగా ఏంటంటే మనం ఏదైనా తప్పులు చేసి ఇంకెవడైనా క్షమిస్తే దాని బాధ తగ్గిపోతుందేమో అని అనుకుంటామేమో, కానీ మన మనసు ఎప్పుడూ క్షోభిస్తూ ఉంటుంది. సో మనక్షోభ లేకుండా ఉండగలగడం ఆహ్, అది అది ఇంపార్టెంట్. రెండోది శ్రవణం గురించి చెప్పారు, అది బాగున్నది. ఏదో శ్రవణం, మననం, నిధిధ్యాసం అన్నాను. అంటే ఎలా చేరతాము ఆ స్థితికి అని. అంటే ఇతను శ్రవణంలో 2 రకాలు చెప్పారు. బయట నుంచి చెప్పేది విని నార్మల్‌గా అందరూ అదే పెద్ద పెద్ద వాళ్ళు, వక్తలు వీళ్ళు వాళ్ళు పుస్తకాలు వింటాం. ప్రవచనాల ద్వారా విన్న తర్వాత మంచి విషయాలు వింటాం, నేర్చుకుంటాం. ఇంకోటేంటంటే ఈ మనస్సులోనే ప్రశ్న వేసుకొని, మనస్సులోంచే శోధించి దాన్ని వినడం, అంతరాత్మని వినడం అనేది అదొక శ్రవణము. దాన్నే ఎక్కువ మనం కల్టివేట్ చేసుకోవాలి అని ఆయన చెప్పారు. తర్వాత మననం ఎప్పుడు చేయాలి, తెలుసుకున్న విషయాన్ని మననం చేసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మర్చిపోతూ ఉంటాం. ఆ తర్వాత నిధిధ్యాసనం అనేది అంటే అది చేసుకున్నది అది దీంట్లోకి అప్లికేషన్‌లోకి పెట్టాలి అని నిధిధ్యాసనం. ఆ తర్వాత అది చెప్పారు. తర్వాత ఈ ఏమిటో ఇవన్నీ చేస్తూ ఉంటే అంటే మనం ఇది చాలా కష్టం. ఆఖరి దశ ఒక అతను ఎవరో పుస్తకం ఏదో రాశారు. రాసిన మిస్టేక్ ఎవరో రాసిన దాంట్లో నాకు ఆత్మానుభవం కొన్ని కొన్ని సార్లు అవుతుంది. కానీ అనుభవంలోకి వస్తుంది. కానీ మళ్ళీ దాని నుంచి నేను బయటకొచ్చేస్తూ ఉంటాను. అది ఎందుకు అంటే అది అవుతుంది అలాగా. అది సహజం అలాగే అవుతూ ఉంటుంది. దాన్ని కంటిన్యూయస్‌గా మనం దాన్ని అదే నిధిధ్యాసనం చేసుకుంటే తప్ప అందులో ఉండం. ఎందుకంటే పూర్వ వాసనలనేవి, బంధాలనేవి మనం పట్టుకొని కిందకి లాగేస్తూ ఉంటాయి. ఒకసారి వెళ్ళిన తర్వాత పడిపోతూ ఉండడం కూడా అది సహజమే. కానీ మనం మాత్రం దానికి నిరంతరం అభ్యాసం చేసినట్టయితే ఆ స్థితిలో ఉండడానికి వీలవుతుంది అని అన్నారు. తర్వాత ఏదో ఈ బ్రహ్మ స్థితిలో కూడా 4 రకాలేదో చెప్పారాయన. అంటే బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఈ జ్ఞానం వచ్చిన వాళ్ళలో కూడా ఒక గ్రేడ్స్ ఉన్నాయి. అదే బ్రహ్మ వరిష్ఠ ఇలాగేవో 3, 4 చెప్పారు. అది. అంటే అది సరే. అలాగని ఏవో అలా మాటలతో తెలుసుకోవాల్సిన విషయాలే గాని నాకు అనిపించింది. శ్రవణం ఒక్కటే నాకు బాగున్నట్టు అనిపించింది కొంచెం. మనని మనం వింటూ ఉండడం, మనం వినం ఎక్కువ. మనం వినకుండా బయట వాళ్ళు వినేసి ఊరుకుంటూ ఉంటాం. అదే పెద్ద మార్పేమి ఎక్కువ తేదు. ఓకే. ఏదో అంటే ఇవాళ కొంచెం ఇలా చిన్న చిన్న ప్రశ్నలు, చిన్న విషయాలు పాయింట్లుగా జ్ఞాపకం ఉంచుకోవాలి.
అది. ఉమ్. రాంబుద్రి గారు, ఎంత మీకు జ్ఞాపకం ఉంటే అదే చెప్పండి. నమస్తే మేడం. వస్తాయి. మేడం ఆ, అంటే ఈ ఈ ఈ అశాశ్వతమైన స్థితిని గుర్తుపెట్టుకోవడం ఇది అనేది అని చెప్పేసి స్టార్ట్ చేశారు. అంటే ఏంటండి ఆ, అశాశ్వతమైన స్థితి? అంటే ఇప్పుడు ఈ లోకం యొక్క స్థితి అంటే ఆ, ఆ, ఏదైతే చైతన్యం ఉందో దానికి ప్రతిబింబంగా ఉన్న ఈ స్థితిని ఆ, మనం మనం నిజమైన స్థితి అని అనుకొని ఈ దేహము వీటిలో ఉండడమే అలవాటైపోయింది. దీన్ని గుర్తించలేకపోతున్నాము అనేది ఏది స్టార్ట్. శాశ్వతమో ఏది అశాశ్వతమో అది శాశ్వతం అని భావిస్తున్నాం అని. అవును మేడం. అది అది చేస్తాను. అంటే ఒక్కసారి మేడం ఆ. ఈ ప్రతిబింబ విషయం మళ్ళీ ఒక్కసారి అంటే వినాలనుకుంటున్నాను మేడం. ఇప్పుడు మహర్షి దాన్ని చెప్పలే కానీ త్రిపుర రహస్యంలో చెప్పారు ఏంటంటే జగత్తు కేవలంగా ప్రతిబింబమే, కానీ మనం దాన్ని అంటే ఏంటి అద్దంలో ప్రతిబింబం లాంటిది, దాన్ని సృష్టించబడలేదు. ఉమ్, అయితే ఉమ్, ఇక్కడ ఈ మహర్షి అంటున్న పాయింట్ ఏంటంటే ఏది శాశ్వతమో ఏది మనం కాదో అదే మనం సత్యమని నిత్యమని భావిస్తున్నాం. అంటే జగత్తు సత్యమని ఉమ్, భావిస్తాం, బాడీ నేనని భావిస్తాం. నేనైన ఆత్మతత్వాన్ని ఎప్పుడు మనం దాన్ని భావించట్లేదు కదా, ఉమ్, అవును మేడం. అది సత్యం అని భావించట్లేదు. అదే మేడం. అంటే అదే సత్యహంతకి అన్నాం కదా, అట్లా అది సత్యహంత కంటే ఇంకొకటి మేడం. మనస్సు ఏం చేస్తుంది? సత్యాన్ని మనకి ఉమ్, కనబడకుండా చేస్తుంది. అందుకని మనస్సుని సత్యహంతకి అన్నారు మేడం లవెట్స్కి. అదే మేడం. ఇంకొకటి ఏంటంటే ఈ పాపాలను క్షమించు అన్నప్పుడు నీ మనస్సుకు అది ఇది లేదా అని అంటే దానికి అర్థం కాలేదు మేడం. ఇప్పుడు పాపాలను అంటే అంటే నీ మనస్సు మనసులో నిన్ను బాధించకుండా జాగ్రత్త పడు అన్నారు. ఇంకొకరు క్షమించడం కాదు ఇక్కడ. క్షమించమని అడిగితే ముందు నీ మనస్సు నిన్ను బాధించకుండా జాగ్రత్త పడు అన్నారు. ఉమ్, అంటే మనస్సు బాధిస్తుంది కదా. అవును మేడం. అంటే మనసు అంటే ఇప్పుడు పాపాలను గుర్తు చేసుకోవద్దనా? ఏం మేడం అది ఎలాగ మేడం? ఇప్పుడు మీరు ఒక తప్పు పని చేశారండి, మీకు ఇంకెవరో ఉమ్. పనిష్మెంట్ ఇచ్చే లోపల మీకు మీ మనస్సు చెప్తోందా లేదా? చెప్తుంది మేడం. అదే అతను చెప్పేది, ముందు అది బాధించకుండా చూసుకో అన్నాడు. ఉమ్. అంటే మళ్ళీ తప్పు చేయకుండా చూసుకోవాలి, అంతే కదా మేడం? అది వేరు. ముందు నువ్వు క్షమించమని అడిగారు ఆయన. ఆయన నన్ను క్షమించండి అంటే పాపాలను క్షమించమంటే నీ మనస్సు నిన్ను బాధించకుండా జాగ్రత్త పడు అని చెప్పారు. నాకు ఇక్కడనే కొద్దిగా అర్థం కాలేదు మేడం. అర్థం కాకపోవడానికి ఏముందండి, మనస్సు బాధిస్తూ ఉంటుంది కదా. అవునా, ముందు తన నుంచే తను అసలు అక్కడే కష్టం మనందరికీ. మన మనస్సే మనకి ఇప్పుడు చెప్తూ ఉంటుందా? ఇప్పుడు మీరు అన్యాయంగా ఇంకెవరికో ఏదో తీసుకున్నారు, అది మీ మనస్సు మీకు చెప్తుందా? చెప్తుంది మేడం. మరి దాని నుంచి జాగ్రత్త పడి అన్నారు అంటే అర్థం ఏంటి? అక్కడ పాపం క్షమించడం నీ మనస్సే అక్కడ నీకు అంటే కష్టపెడుతోంది కదా. మనం చేసిన పనులకి మన మనస్సే మనకి చెప్తుంది కదండి, దాని నుంచి మనం బయట పడలేకపోతున్నాం కదా. అవును మేడం. అదే మెయిన్. అక్కడ మనం ఫీల్ అవుతున్నాం కదా. అవును మేడం. ఒక టైంలో కాకపోయినా ఇంకో టైంలో ఫీల్ అవుతారు, అది చేసినప్పుడు కాకపోయినా తర్వాతైనా. అవును మేడం. ఇంకొకటి ఇప్పుడు అదే బ్రహ్మస్థితికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక గూఢ తత్వవేత్త మిస్టిక్ ఆయన కోసం చాడ్విక్ గారు అడిగారు, ప్రశ్న వేశారు. అతనికేమో ఆత్మానుభవం కొన్ని మార్లు కలిగిందని అందులో రాశారు. దాని ఫలితాలు కొంతకాలం వరకు ఉన్నాయి, కొన్నాళ్ళకి అవి క్రమంగా పోయాయి అని. అయితే అప్పుడు ఆయన రమణ గీతలో వ్రాసింది ఏంటంటే, గ్రంథి ఒక మారు వీడితే కలకాలము
వీడినట్లే అని. అదే మేడం. అంటే ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత గూడా మళ్ళీ పతనం కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆహ్, అది ఇంతకు ముందున్న వాసనలు మళ్ళీ రిపీట్ అయ్యి, ఆ యొక్క ప్రభావం వలన ఇదైపోతది. అందుకని మనం నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ఉండి, ఆ స్థితిని కాపాడుకోవాలి అనేది చెప్పినట్టు అనిపిస్తుంది మేడం. అంతేనా? ఉమ్. అంటే గురువర్యులు కైవల్యం నుండి ఉదహరించారు. కైవల్యం అని ఆయన రాశారనమాట. పూర్ణజ్యోతి స్వరూపము ఏకము అఖండము అయిన సచ్చిదానంద స్థితి నందిన శిష్యుడొకడు గురువు వద్దకేగి నన్ను అనుగ్రహించండి, మీకేమిటి నేను రుణం తీర్చుకునే విధానం అంటే ఆయన ఏం చెప్పారు? నిత్యము అఖండము అయిన ఆనందంలో స్థిరంగా ఉండడమే నాకు బహుమానం, ఆ స్థితి నుండి దిగజారకన్నారు. అంటే మళ్ళీ ఇతను క్లియర్ గా అడిగారు, ఒక మారు అనుభవం కలిగాక దానికి దూరం అగుట ఎట్లు? అది సంభవమే. చిరంతనంగా ఆయనను అంటిపెట్టుకున్న పూర్వవాసనలు అతన్ని వెలికిడ్చి అజ్ఞానంలో ముంచివేస్తాయి అన్నారు మహర్షి. ఇంకా లాస్ట్ లో బ్రహ్మస్థితిని బ్రహ్మ అని అట్లా డివైడ్ చేశారు. ఆటంకాలు ఏంటి అన్నారు ఈ అఖండ స్థితికి? అంటే అఖండ ఆనంద స్థితికి ఆటంకాలు: అజ్ఞానం ఒక ఆటంకం, సంశయం ఒక ఆటంకం, విభ్రమం ఒక ఆటంకం. విభ్రమం అంటే సంశయం మనకు తెలుసు, అజ్ఞానం తెలుసు. తాను దేహమని, జగత్తు సత్యమని, దీనినే శ్రవణమన, అది విభ్రమం. విభ్రమం అంటే ఎట్లా మేడం? ఎట్లా మేడం? తాను దేహమని, జగత్తు సత్యమని. ఓకే మేడం. ఓకే రమేష్, నువ్వు చెప్తావా? ఇంకా 1 minute ఉందా? 10 minutes ఉంది. 10 minutes. అందరికీ నమస్కారం. రోజు చాలా సున్నితమైన విషయం. ముందు చివరి నుంచి వస్తాను. ఈ మోక్ష స్థితిలో డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయని అన్నారు. అదే బ్రహ్మ విదుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వరీయుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు. 4 స్టేజెస్. ఈ 4 స్టేజెస్లో ఎప్పుడు ఈ బ్రహ్మ విదుడు స్థాయిని మోక్ష స్థితి అంటాయి. బ్రహ్మ విదుడు స్థాయి అంటే ఏంటి అంటే, నేను వేరేగా ఉన్నాను అనేటటువంటి అనుభవ జ్ఞానం. అది శ్రవణ జ్ఞానం కాదు, మనన జ్ఞానం కాదు, నిధిధ్యాసన జ్ఞానం కూడా కాదు. ఇదేంటంటే ఆత్మానుభవం. ఇది బ్రహ్మ విదుడు స్థాయి. అంటే ఏంటంటే, నేను వేరేగా ఉన్నాను, నాకు వేరుగా శరీరం ఉంది, మనస్సు ఉంది అని వేరుగా చూసే తత్వం. ఇక్కడ పడిపోయే స్థాయి అంటే వాసనలు చుట్టుకుంటాయి అని ఎందుకన్నారు అంటే, నేనున్నాను, నాకన్నా వేరుగా పెద్ద ప్రపంచం ఉంది, కాబట్టి ఆ ప్రపంచంలో నేను ఎప్పుడైనా పడిపోవచ్చు. అంటే నేను కాకుండా చాలా పెద్ద ప్రపంచం నా చుట్టూ ఉంది, కాబట్టి ఆ ప్రపంచ దృష్టి ఎప్పుడైనా వచ్చి ఆ తలంపు రావచ్చు. సో ఇది బ్రహ్మ విదుడు స్థాయి. బ్రహ్మ విదుడు స్థాయి అంటే నేను వేరేగా ఉన్నాను అనేటటువంటి మొదటి అనుభవం అది. ఆ అనుభవంలో తప్పనిసరిగా పడిపోతూ ఉంటారు, పడిపోయి లేస్తూ ఉంటారు. దాని తర్వాత స్థాయి బ్రహ్మ విద్వరుడు. బ్రహ్మ విద్వరుడు అంటే, నేను ఇప్పుడు ఎక్కడున్నాను? శరీరం లోపల ఉన్నాను, కానీ శరీరం నేను కాదు అనేటటువంటి భావం. ఈ భావం నుంచి
నేను అనంతంగా వ్యాపించాను అన్న భావం ఉన్నప్పుడు ఇంకా నేను పడడం అన్నది ఉండదు. ఎందుకంటే అంటే ఇందాక వసంత్ గారు చెప్పినట్టు టెక్నికల్ గా ఉంది అంటే ఎస్, దిస్ ఇస్ వెరీ వెరీ టెక్నికల్. బ్రహ్మ విదుడు స్థాయి నేను వేరుగా ఉన్నాను. బ్రహ్మ విద్వరుడు స్థాయి ఏంటంటే నాలో ప్రపంచం ఉంది. బ్రహ్మ విద్వరుడు స్థాయి కాబట్టి అక్కడ పడటం అన్నది జరగదు. ఎందుకంటే నేనే ఉన్నాను, నాలోనే అంతా ఉంది. కాబట్టి నాలో ఉన్నది నన్ను బాధించలేదు. మూడవ స్థాయి బ్రహ్మ విద్వరీయుడు. బ్రహ్మ విద్వరీయుడు అంటే ఇప్పుడు ఆ లోపల ఉన్నది ప్రత్యేకంగా నేను చూస్తున్నాను. అంటే నేను కాకుండా వేరే కొన్ని నా లోపల ఉన్నాయి అనేటటువంటిది. ఆ స్థితి పోతుందిట. పోతుంది, పోతుంది. తర్వాత ఎటువంటి అనుభూతి వస్తుంది అంటేనట, ఇదంతా కూడా నేనే ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాను అనేటటువంటి భావం వస్తుందట. తర్వాత విద్వరిష్ఠుడు అన్నప్పుడు ఏమనుభూతి వస్తుందంటేనట, ఇదంతా అసలు నేను తప్పిస్తే మరొకటి లేదు, నేనే ఉన్నాను అనేటటువంటి భావం వచ్చే స్థితి పరిపూర్ణ మోక్ష స్థితి. అది బ్రహ్మ విద్వరిష్ఠుడు. సో మనం ముందు బ్రహ్మ విదుడు స్థాయికి రావాలి. బ్రహ్మ విదుడు స్థాయి నుంచి బ్రహ్మ విద్వరీయుడు, తర్వాత విద్వరిష్ఠుడు, సారీ ఈ స్థాయిలన్నీ మనం వెళ్ళాలి. ఇక్కడ మనస్సు బాధిస్తోంది, పాపాలు నేను ఎన్నో పాపాలు చేశాను అన్న భావం ఎప్పుడు కలుగుతుంది అంటే నేను ద్వైత స్థితిలో ఉన్నప్పుడే. ఎందుకంటే నేనొకడిని ఉన్నాను, నేను మరొకడిని ఏదో హామ్ చేశాను అనేటటువంటి భావం ఉన్న స్థితి ఏంటి అంటే పక్కా ద్వైత స్థితి. అక్కడ అనుభూతి లేదు, ఉండదు, ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను వేరేగా ఉన్నాను, నా ఎదురుగుండా ఒక మనిషి ఉన్నాడు, లేకపోతే ఒక కుటుంబం ఉంది, లేకపోతే ఒక సంస్థ ఉంది, ఇలాంటి భావాలు వస్తాయి. అందునుంచి అది ద్వైత స్థితి. ద్వైత స్థితిలోనే నేను మరొకరిని బాధ పెట్టాను అనేటటువంటి భావం ఉంటుంది. ఈ బ్రహ్మ విదుడు స్థాయికి చూద్దాం. ఇక్కడ అది ఉండదు. ఎందుకంటే అక్కడ ఏంటి ఉంటుందంటే సాక్షి భావన ఉంటుంది. అంటే బ్రహ్మ విదుడు స్థాయి ఏంటంటే సాక్షి భావన. అంటే నేను అన్ని సాక్షిగా చూస్తున్నాను, నేను చేయటం లేదు, నేను చూస్తున్నాను అనేటటువంటి భావన బ్రహ్మ విదుడు స్థాయి. ఇక్కడ పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే సాక్షి భావన మర్చిపోతే అదే మృత్యువు. సో నేను ఏది చేయటం లేదు, నేను చూస్తున్నాను అన్నది మొదటి స్థితి. ఎప్పుడైతే అంతా నేనే అయిపోయానో అప్పుడు ఇంక పడడానికి అవకాశం లేదు. అందునుంచి మనస్సు ఎప్పుడు బాధిస్తుంది అంటే మనస్సులోనే బాధిస్తుంది, మనస్సుతోనే బాధిస్తుంది. ఇందాక మహర్షి చెప్పారు అది. మనస్సే అన్ని మూలం. సో బాధ వచ్చేది ఎక్కడ అంటే మనస్సులోనే. ఏది బాధ పెడుతోంది అంటే మనస్సే బాధ పెడుతోంది. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే ద్వైత స్థితిలో మాత్రమే. ఇప్పుడు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఉన్నదొక్కటే అనేటటువంటి భావం ఉన్నప్పుడు రెండవ వస్తువు లేనప్పుడు ఏది బాధిస్తుంది అంటే మీరు ఇది కొంచెం విమర్శనాత్మకంగా చూడాలి. విమర్శనాత్మకంగా అంటే అనాలిసిస్ ఏంటి అంటే నేనొక్కడినే ఉంటే ఇంకా నన్ను బాధించేది మరొకటి ఉండకూడదు కదా, అప్పుడు బాధ అన్నది ఉండదు. ఆ స్థాయిలో సో మహర్షి ఏం చెప్పారంటే ఆ స్థాయిలో చూడు, మనస్సునే అబ్జర్వ్ చెయ్యి అని అన్నారు. మనస్సును అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది అంటే మనస్సు దొంగ లాంటిది. సో దొంగకి తాళం చెవులు ఇచ్చి దొంగనే అలా చూస్తూ ఉంటే వాడు ఏమీ చేయలేడు, తాళం చెవులు వాడికి ఇచ్చినా సరే. అలాగే ఈ మనస్సుతోనే అలాగా చూస్తూ ఉండాలి. చూస్తూ ఉంటే మనకి బాధ కలిగించదు. అంటే మనస్సుతో చూడడం అంటే ఫ్యాక్ట్ ఏంటి?
ఇప్పుడు ఏది కానిదో అది ఉన్నదనిపిస్తుంది. సో ఆ దృష్టి నుంచి ఏదైతే ఒక పదం నాకు స్ఫురిస్తోంది. భూతయోని అనేటటువంటి పదం ఉపనిషత్తుల్లో ఉంది. ఇది ఎక్కడంటే మాండూక్య ఉపనిషత్తులో ఉంది. సారీ, ముండకోపనిషత్తులో భూతయోని అనేటటువంటి పదం ఉంది. అంటే ఏంటి? భూతాలన్నీ ఎందులోంచి వచ్చాయో అది మనం మర్చిపోతున్నాం. ఎక్కడ సోర్స్ ఉందో ఆ సోర్స్‌ని మర్చిపోయి, ఆ సోర్స్‌లోంచి వచ్చిన వాటిని మాత్రమే మనం చూస్తున్నాం. సో, అందునించి ఈ బాధంతా వస్తోంది. సో, అందునించి ఈ భూతయోని అనేటటువంటి పదం సడెన్‌గా స్ఫురణకొచ్చింది. సో, ఈ భూతయోని వైపే మనం చూస్తే భూతాలు మనకి ఇబ్బంది పెట్టవు. భూతాలు మనకి ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు. ఇంకా మరొక విషయం మహర్షి చెప్పారు. అదేంటంటే బాధలు కాదు, ఇంకా వదిన ఇంకా ఏంటి ఫస్ట్ క్వెషన్, సెకండ్ క్వెషన్ నేను మర్చిపోయాను. చెప్తాను. అక్కడ కాగితాలు ఎగిరిపోతున్నాయి, ప్లేస్ మార్చాను. అంటే మనోనాశనానికే 92 కదా యత్నించడం. అది 93వ ప్రశ్న. అది నేను నిన్న చదివిసామా? ఇది